ఏపీ టెట్ 2024 నోటిఫికేషన్ రిలీజ్ సంబంధించి గుడ్ న్యూస్ అండి. సో ఈ ఒక్క గుడ్ న్యూస్ అని కాకుండా ఇంకొక గుడ్ న్యూస్ కూడా మనకు వచ్చింది. ఏంటంటే గవర్నమెంట్ ఇచ్చిందనమాట. ఏంటంటే ఈ ఎగ్జామ్ రాయడానికి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది తగ్గించారు. సో దట్ ఎక్కువ మందికి ఎగ్జామ్ రాయడానికి అవకాశం అయితే ఇచ్చారు. ఆ డీటెయిల్స్ మీతో షేర్ చేస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎలిజిబిలిటీ గురించి అనమాట. సో ఎలిజిబిలిటీ గురించి కూడా వాళ్ళు కొన్ని గైడ్లైన్స్ రిలీజ్ చేస్తారు. ఈ మొత్తం డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టెట్ నోటిఫికేషన్ రిలీజ్ గురించి, తర్వాత మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ తగ్గించారు చూడండి దాని గురించి, నెక్స్ట్ ఎలిజిబిలిటీ గురించి పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని కంప్లీట్గా చూడడానికి ట్రై చేయండి. ఈ లోపల మీరు ఏం చేస్తారంటే, ఇంతకుముందు మీరు ఏమైనా టెట్ ఎగ్జామ్ రాశారా ఆ డీటెయిల్స్ మీరు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఓకే, సో ఇంకా ఆలస్యం చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. మీకు చూడండి, సో ఇది నోటిఫికేషన్ అనమాట. ఒక సింపుల్ పాయింట్ చెప్పాలంటే మనకి క్లియర్గా మెన్షన్ చేసేసారు. స్కూల్ ఎడ్యుకేషన్ ఏపీ టెట్ 2024 consideration of minimum qualifying marks as 40% marks in graduation for SC, ST, BC and PH candidates to appear for paper 2 in AP TET 2024. అంటే ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, పిహెచ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు డిగ్రీ మార్క్స్ మినిమం 40% మార్క్స్ వచ్చినా కూడా వాళ్ళు పేపర్ 2 ఎగ్జామ్ అయితే రాయొచ్చు అని చెప్పేసి ఒక క్లారిటీ అనమాట. సో ఇంతకుముందు 50% ఉండేది, ఇప్పుడు దానికి 40% తగ్గించి ఒక 10% తగ్గించారు. 40% ఉన్నా సరే రాయొచ్చు, ఎగ్జామ్ రాయొచ్చు. సో దట్ ఈసారి ఎక్కువ మంది ఎగ్జామ్ రాయడానికి ఛాన్స్ అయితే దొరుకుతుంది అనమాట. అదొక క్లారిటీ. నెక్స్ట్ ఇక్కడ మినిమం క్వాలిఫికేషన్స్ ఫర్ ఏపీ టెట్ పేపర్ 1 క్లాసెస్ 1 to 5th రెగ్యులర్ స్కూల్స్. సో పేపర్ 1 ఎగ్జామ్ రాయడానికి పేపర్ మినిమం క్వాలిఫికేషన్ ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. క్లాసెస్ 1 to 5th రాసే వాళ్ళకి ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇంటర్మీడియట్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ అండ్ 2 year డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. సో ఇంటర్మీడియట్ 50% మార్క్స్ వచ్చి ఉండాలి, అలాగే 2 year డిప్లొమా చేస్తుంటారు అనమాట ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో. సో వీళ్ళు ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ ఇంటర్మీడియట్లో 45% మార్క్స్ వచ్చిండి 2 year డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఎవరికైతే ఉంటుందో సో అలాంటి వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఓకే అకార్డింగ్స్ విత్ NCTE. ఓకే, నెక్స్ట్ ఈ థర్డ్ వచ్చేసి ఇంటర్మీడియట్లో 50% మార్క్స్ వచ్చి ఉండాలి, దీంతోపాటు 4 year బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అది ఉండాలన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ఇంటర్మీడియట్లో 50% మార్క్స్ వచ్చి ఉండాలి ప్లస్ 2 year డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ ఉండాలి, స్పెషల్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ అండ్ 2 year డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. ఇక్కడ రిలాక్సేషన్ అప్ టు 5% ఇన్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అలౌడ్ టు ద SC, ST, BC, PH క్యాండిడేట్స్. సో ప్రతి దాంట్లో కూడా ఒక 5% SC, ST, BC, PH వాళ్ళకు 5% మార్క్స్ అనేది రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. సో ఇది క్వాలిఫికేషన్ గురించి, ఇది మినిమం క్వాలిఫికేషన్ గురించి, ఇది పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉండే చూడండి అది మార్క్స్ అనేది తగ్గించారు. ఇది కూడా SC, ST, BC, PH మాత్రమే, రిమైనింగ్ వర్క్ యాజ్ యూజువల్గా ఉంటుంది, చేంజెస్ ఏమి ఉండవు. సో ఇది క్లారిటీ అనమాట. థ్యాంక్ యూ.